ఇక అప్డేట్స్ చూసుకుంటే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో తెలంగాణ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు పెండింగ్ బిల్లులకు మరోసారి భారీగా నిధులు విడుదల చేసింది. ఇక గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్, ఎన్కాష్మెంట్ తో పాటు వివిధ బకాయిల చెల్లింపులకు సుమారు 713 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల 700 కోట్లకు పైగా నిధులను దశలవారీగా విడుదల చేసింది. ఇక అక్టోబర్ నెలలో 712 కోట్లు, అలాగే నవంబర్ నెలలో 707.30 కోట్లు విడుదల అనంతరం ప్రస్తుతం 713 కోట్ల విడుదలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధులతో రిటైర్డ్ సర్వీసులలో కొనసాగుతున్న ఉద్యోగులకు సంబంధించి గ్రాట్యుటీ, జీపీఎఫ్, సెటిల్మెంట్లు, సరెండర్ లీవ్, బెనిఫిట్లు, అడ్వాన్స్ బిల్లులు, వైద్య రియంబర్స్మెంట్ వంటి బకాయిలు క్లియర్ కానున్నాయి. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు ఈ నిధులను విడుదల చేశారు. వరుస నష్టాలతో బెబ్బేలెత్తించిన స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఏడాది చివరి రోజున భారీగా ఊరటను అందించింది. ఇక గత 5 రోజులుగా కొనసాగుతున్న పతనానికి బ్రేక్ వేస్తూ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇక ప్రభుత్వం ఉక్కు దిగుమతులపై 3 ఏళ్ల పాటు సేఫ్ గార్డ్ డ్యూటీ విధిస్తున్నట్టు ప్రకటించడంతో మెటల్ స్టాక్స్ మార్కెట్ను పరుగులు పెట్టించాయి. ఇక 545 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ ముగియగా 191 పాయింట్ల లాభంతో నిఫ్టీ ముగిసింది. వరుస నష్టాలతో బెబ్బేలెత్తించిన స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఏడాది చివరి రోజున భారీగా ఊరటనందించింది. ఇక గత 5 రోజులుగా కొనసాగుతున్న పతనానికి బ్రేక్ వేస్తూ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇక ప్రభుత్వం ఉక్కు దిగుమతులపై 3 ఏళ్ల పాటు సేఫ్ గార్డ్ డ్యూటీ విధిస్తున్నట్టు ప్రకటించడంతో మెటల్ స్టాక్ మార్కెట్ను పరుగులు పెట్టించాయి. ఇక 545 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ ముగియగా 191 పాయింట్ల లాభంతో నిఫ్టీ ముగిసింది. వైసీపీ నేతలపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు దిగజారిన రాజకీయాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో గుంతలతో అస్తవ్యస్తంగా మారిన రోడ్లు కూటమి ప్రభుత్వం చొరవతో ఇప్పుడు ప్రయాణానికి అనువుగా మారుతున్నాయన్నారు. ఇక ఒక మైలవరం నియోజకవర్గానికే 598 కోట్ల రూపాయల నిధులు కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కోసం కేటాయించిందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా సాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. నేను సిద్ధంగా ఉన్నాను. ప్రజా సమస్యల పరిష్కారంలో మీరు, నేను, మనము కలిసి పనిచేద్దాం. మీరు చెప్పే ప్రతి నిర్మాణాత్మకమైన సూచనని పత్రికా సోదరులు చెప్పినా,
లేదా సామాజిక కార్యకర్తలు చెప్పినా ప్రతిపక్షం చెప్పినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దిగజారి నైతిక విలువలు పతనం చేసుకుంటూ మనం ఏమైతే ఉన్నామో రాజకీయ వ్యవస్థని, ఆ వ్యవస్థని దిగజార్చేటట్టుగా మనం ప్రవర్తించడం ఎవరికీ మంచిది కాదు. దయచేసి గౌరవంగా హుందాగా ప్రవర్తిద్దాం. నేను ఎక్కడా కూడా విలువలు దిగజారి ప్రతిపక్షాన్ని కువిమర్శలు చేసే సంస్కారం నాది కాదు. దయచేసి ప్రతిపక్ష నాయకులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రజా సమస్యల పోరాటంలో, ప్రజా సమస్యల పరిష్కారంలో మీరు నిర్మాణాత్మకమైన సూచనలు చేయాల్సిందిగా మనం అందరం కలిసి మైలవరం నియోజకవర్గానికి పేదలకు అటు మంచి చేసే విషయంలో కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇటు అభివృద్ధిలో కావచ్చు, కలిసి పనిచేద్దాం. ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి సీతక్క అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే భక్తులు, పర్యాటకులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరమే ముందుకు సాగుతారని ఆమె తెలిపారు. ఇక అందువల్ల ట్రాఫిక్ నియంత్రణ, వాహనాలు సాఫీగా రాకపోకలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం పనులను త్వరగతిన పూర్తి చేయాలన్నారు. రాత్రి సమయంలో కూడా స్పష్టంగా కనిపించేలా సూచికలు ఏర్పాటు చేయాలని సూచించారు. శీతాకాలం తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశం దట్టమైన పొగమంచుతో కూరుకుపోతుంది. దీంతో అనేక రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఇవాళ ఉదయం 10 గంటలు దాటినా పొగమంచు తగ్గకపోవడంతో విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు 148 విమానాలు రద్దు కాగా మరికొన్ని విమానాలు భారీ ఆలస్యంతో నడుస్తున్నాయి. ఇక విజిబిలిటీ అత్యల్పంగా ఉండడంతో పలు విమానాలను సమీపంలోని ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న ఢిల్లీ ప్రజలు ఈ పొగమంచు వల్ల మరింతగా కష్టాల్లో పడుతున్నారు. ఇక నగర గాలి నాణ్యత సూచి 400 పాయింట్లకు పడిపోయి గాలి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీనిపై వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొగమంచు కారణంగా రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల రోడ్డు ప్రమాదాల అవకాశం ఉండడంతో ప్రయాణికులను అప్రమత్తం చేసినట్టు అధికారులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ కీలక ముందడుగు వేసింది. గ్రామ రక్షణ దళాలకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు. ఇక ఈ శిక్షణలో మహిళలు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. టెర్రరిజంపై పోరులో భాగంగా కేంద్రం వీడీజీలను నియమించింది. ఇందులో భాగంగా దోడా, చెంబా ప్రాంతాలకు చెందిన 17 గ్రామాలకు చెందిన 150 మందికి రైఫిల్స్, వ్యూహాలు రచించడం, ఆత్మరక్షణలో ఆర్మీ అధికారులు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రైనింగ్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత్ వ్యూహాత్మకమైన నిర్ణయాల వల్ల ఉగ్రవాదులను సరిహద్దుల్లో నియంత్రించడానికి వీలు ఉంటుందని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాక్ ఉగ్ర చర్యల వల్ల సరిహద్దు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని అధికారులు తెలిపారు. ఇక ఈ శిక్షణ వల్ల ప్రతికూల దాడులు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారని అధికారులు వెల్లడించారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు.